హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు ఐకాన్ సంధ్యా కిచెన్ వైబ్స్. ఈరోజు వీడియోలో వచ్చేసి హెల్తీ ప్రోటీన్ లడ్డూను చూపించబోతున్నానండి. ఈ లడ్డూలో ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. పిల్లలకి ఎముకలు బలంగా పెరగాలన్నా, పెద్దవారిలో బీపీ, షుగర్ కంట్రోల్ అవ్వాలన్నా, హెయిర్ స్ట్రాంగ్గా పెరగాలన్నా, వెయిట్ లాస్ అవ్వాలన్నా ఈ లడ్డూ రెసిపీ చాలా హెల్ప్ అవుతుంది. హెల్త్ పరంగానే కాకుండా టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. దీని ప్రాసెస్ ఏంటో చూద్దాం. ఒక మందంగా ఉన్న కడాయిని తీసుకొని ఇందులో వచ్చేసి ఒక కప్పు వరకు పల్లీలండి, అదే వేరుశనగ గుండ్లు తీసుకోవాలి. వీటిని లో ఫ్లేమ్లో పెట్టేసి బాగా లోపల వరకు ఫ్రై అయ్యేలాగా మనం వేయించుకోవాలి. ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత దీనిని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి అదే కడాయిలోకి ఒక కప్పు వరకు నువ్వులు తీసుకోవాలండి. తెల్ల నువ్వులు వాడుతున్నాను ఇక్కడ నేను. వీటిని కూడా మనం లో ఫ్లేమ్లో పెట్టేసి ఫ్రై చేసుకోవాలి. నువ్వులు అనేది చాలా ఫాస్ట్గా ఫ్రై అయిపోతాయి. కొద్దిగా చిటపటలాడేటప్పుడు దీనిని కూడా తీసుకొని మనము ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఒక పావు కప్పు వరకు అవిసె గింజలు తీసుకుంటున్నాను. ఈ అవిసె గింజల్ని కూడా మనం అదే విధంగా ఫ్రై చేసుకోవాలి. అవిసె గింజలు అనేది చాలా హెల్తీ అండి. ఇది గుండె జబ్బుల్ని కూడా నివారిస్తుంది. అవిసె గింజలు కూడా కొద్దిగా క్రిస్పీగా అయ్యే వరకు ఫ్రై చేసుకొని వేరే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఎండు కొబ్బరి, దీనిని కొద్దిగా సన్నగా కట్ చేసుకొని ఇలా ఫ్రై చేసుకోవాలి. లేకపోతే ఎండు కొబ్బరి తురుము కూడా వేసుకోవచ్చు. ఇది కూడా ఇలా బాగా రోస్ట్ అయిన తర్వాత దీనిని కూడా ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. లడ్డు టేస్టీగా చేయడం కోసం బాదంని వేస్తున్నాను. ఒక 10 వరకు తీసుకున్నాను. వీటిని కూడా బాగా రోస్ట్ చేసుకోవాలి. బాదం ఫ్రై అయిన తర్వాత ఇందులో ఒక స్పూన్ వరకు సన్ఫ్లవర్ సీడ్స్, అలాగే ఇంకో స్పూన్ వచ్చేసి పంప్కిన్ సీడ్స్ తీసుకొని వీటిని కూడా లో ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ మీరు పంప్కిన్ సీడ్స్ వైట్ అయినా తీసుకోవచ్చు. ఇలా ఫ్రై చేసుకున్న వాటన్నిటిని చల్లారనివ్వాలి. నెక్స్ట్ వచ్చేసి ఒక బౌల్ తీసుకొని ఇందులో 1.5 కప్పు వరకు బెల్లం తురుము వేసుకోవాలి. ఇందులో కొద్దిగా వాటర్ వేసి దీన్ని కరగనిచ్చి పాకం రానివ్వాలి. ఈ పాకం అనేది ముదురుగా అవసరం లేదు. లేత పాకం అయితే మరి కొద్దిగా లైట్గా తీగలాగా వస్తే సరిపోతుంది. ఇక్కడ నేను తీసుకున్న సీడ్స్ అన్నిటికీ 1.5 కప్పు బెల్లం అయితే కరెక్ట్గా స్వీట్ సరిపోతుంది. మరి ఎక్కువ స్వీట్ అయితే బాగోదండి ఈ లడ్డుకి. ఈ విధంగా బెల్లం అంతా కరిగిన తర్వాత ఒకసారి చెక్ చేద్దాం. చూసారా, ఇలా కొద్దిగా తీగలాగా వస్తే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులో ముందుగా ఫ్రై చేసుకున్న పల్లీలు, అలాగే ఎండు కొబ్బరిని వేసేసి ఒకసారి మిక్సీ పట్టుకోవాలి. దీనిని మరీ మెత్తగా మిక్సీ పట్టాల్సిన అవసరం లేదు. ఇలా బరకగా పట్టిన తర్వాత ముందుగా ఫ్రై చేసుకున్న నువ్వులను కూడా వేసేసుకొని, అలాగే ఇందులో ఫ్లేవర్ కోసం 2 ఇలాచీ వేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఫ్రై చేసుకున్న అవిసె గింజలను కూడా వేసేసి దీనిని ఇంకోసారి మిక్సీ పట్టాలి. ఈ విధంగా మిక్సీ పట్టిన పౌడర్ని అంతా ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఈ విధంగా ఒక బౌల్లో కొంచెం మిక్స్ చేసుకోవడానికి ఈజీగా ఉండే బౌల్లో వేసేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనం తర్వాత వేయించుకున్న బాదం, సన్ఫ్లవర్ సీడ్స్, పంప్కిన్ సీడ్స్ని కూడా ఇలా మిక్సీ పట్టుకొని ఇందులో వేసేసుకోవాలి. ఈ పౌడర్ను కూడా ఇందులో వేసేసి ఒకసారి బాగా పౌడర్ అంతా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. పౌడర్ అంతా మిక్స్ చేసుకున్న తర్వాత మనం ముందుగా పాకం పట్టాం కదా, ఆ పాకాన్ని ఒక స్టెయినర్ హెల్ప్తో ఇలా వడకట్టుకుంటూ వేసుకోవాలి. మొత్తం ఒకేసారి వేయకుండా కొద్ది కొద్దిగా వేసుకొని కలుపుకోవాలి. ఇలా కొద్దిగా పాకం వేసిన తర్వాత మొత్తం ఒకసారి బాగా కలుపుకోవాలి. మీరు లడ్డూకి సరిపోయే కన్సిస్టెన్సీ సరిపోయేలాగా చూసుకుంటూ మనం బెల్లం పాకంని వేసుకోవాలి. ఇక్కడ నాకు బెల్లం సిరప్ అనేది సరిపోలేదు, సో ఇంకొద్దిగా నేను వేసేస్తున్నాను. ఇలా వేసుకొని మొత్తం ఇంకోసారి బాగా దీన్నంతా మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ నెయ్యి అలా ఏం యూస్ చేయట్లేదు, మొత్తం నేను బెల్లం సిరప్తోనే చేస్తున్నాను. ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత చేతికి కొద్దిగా నెయ్యిని అప్లై చేసుకొని మనం లడ్డూలాగా ఉండలు చుట్టుకోవడమే. చాలా ఈజీ ప్రాసెస్ అండి ఇది. చూసారుగా అండి, చాలా హెల్దీ లడ్డు రెడీ అయిపోయింది. ఈ లడ్డూలను మనం 10 డేస్ వరకు స్టోర్ చేసుకోవచ్చు. ఈ విధంగా మిగిలిన వాటినన్నిటిని మనం ఇలా లడ్డూలాగా చేసేసుకోవాలి. అక్కడక్కడ మీరు బాగా అంటుకున్నట్లయితే కొద్దిగా నెయ్యిని అప్లై చేసుకొని ఇలా మొత్తం లడ్డూలాగా చేసేసుకోవాలి. ఈ లడ్డూలను పిల్లలకి స్నాక్గా కూడా పెట్టొచ్చు. పిల్లలే కాదండి, పెద్దలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఇలాంటి లడ్డూని మనం రోజుకొకటి తిన్నా చాలండి, చాలా హెల్దీ. ఈ లడ్డు అనేది హెయిర్ గ్రోత్కి చాలా యూజ్ అవుతుంది.
అలాగే వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళు రోజుకొక లడ్డు తిన్నా సరిపోతుంది. చూసారుగా అండి, ఎంతో టేస్టీ అయిన హెల్తీ అయిన ప్రోటీన్ లడ్డును. ఈ రెసిపీ వచ్చేసి హెల్తీగా ఉన్న జొన్న రవ్వ లడ్డూల్ని చేసుకుందామండి. చిరుధాన్యాలు హెల్త్కి చాలా మంచిది కదా. జొన్న రొట్టె జావా అలా చేసి పెట్టి ఇస్తే పిల్లలు సరిగా తినరండి. అలాంటప్పుడు ఇలా లడ్డు చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. పిల్లలే కాదు, ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ చాలా హెల్తీ అండి. ఇలాంటి చిరుధాన్యాలు పిల్లలకి పెడితే చాలా స్ట్రాంగ్గా తయారవుతారు. ఇప్పుడు జొన్న లడ్డూల ప్రాసెస్ ఏంటో చూద్దామండి. దీనికోసం ఒక ప్యాన్ పెట్టుకొని 1 కప్పు వరకు జొన్న రవ్వ తీసుకోవాలి. ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టి బాగా వేగనివ్వాలి. ఈ రవ్వ వేగినప్పుడు మంచి అరోమా వస్తుంది, కొద్దిగా కలర్ కూడా మారుతుంది. అలాగే జొన్న రవ్వలో 3 రకాలు దొరుకుతాయండి. బాగా లావుగా ఉన్న రవ్వ, అలాగే మీడియం, అలాగే సన్నగా ఉన్న రవ్వ దొరుకుతుంది. మీరు ఏదైనా వాడుకోవచ్చు. ఇప్పుడు రవ్వ అనేది వేగిందండి, కలర్ కూడా కొద్దిగా చేంజ్ అయిపోయింది. ఇప్పుడు దీనిని స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలా వేయించుకున్న రవ్వనంతా ఒక ప్లేట్లోకి తీసుకోవాలండి. ఇలా వేసుకున్న రవ్వని కొద్దిగా చల్లారనివ్వాలండి. ఇక్కడ నేను సన్నగా ఉండే రవ్వనే తీసుకున్నానండి. మీరు బాగా లావుగా ఉన్నది లేకపోతే మీడియం సైజులో ఉన్నది కూడా తీసుకోవచ్చు. నెక్స్ట్ అదే ప్యాన్లోకి 2 స్పూన్ల వరకు నెయ్యిని వేసుకోవాలండి. ఇలా నెయ్యి మొత్తం కరిగిన తర్వాత ఒక పావు కప్పు వరకు ఎండు కొబ్బరి ముక్కల్ని వేసుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టేసి వేయించుకోవాలండి. ఎండు కొబ్బరి ప్లేస్లో మీరు పచ్చి కొబ్బరిని కూడా తీసుకోవచ్చు. లో ఫ్లేమ్లో పెట్టి ఎక్కడ మాడకుండా దోరగా వేయించుకోవాలి ఈ ముక్కల్ని. ఇలా వేగిన తర్వాత ఇప్పుడు ఒక బౌల్లోకి మార్చుకోవాలండి. తర్వాత అదే నెయ్యిలోకి 3 స్పూన్ల వరకు బాదం పప్పును తీసుకోవాలి. వీటిని కూడా మనం లైట్గా ఫ్రై చేసుకోవాలి. బాదం పప్పులు లైట్గా ఫ్రై అయిన తర్వాత ఇందులో 2 స్పూన్ల వరకు జీడిపప్పును కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ మీరు కావాలంటే పిస్తా పప్పులు కూడా యూస్ చేసుకోవచ్చండి. నేను ఓన్లీ బాదం జీడిపప్పులు మాత్రమే తీసుకున్నాను. ఇలా వేగిన ఈ పప్పులను వచ్చేసి ఒక బౌల్లోకి వేసుకోవాలి. ఈ విధంగా అన్నీ ఫ్రై చేసుకున్న తర్వాత ఇదే కడాయిలో ఒక పావు కప్పు వరకు నెయ్యిని తీసుకొని కరిగించుకోవాలి. నేను ఇక్కడ స్పూన్తోనే వేస్తున్నానండి. మీకు కరెక్ట్గా కొలత తెలియాలంటే మనం తీసుకున్న కప్పు జొన్న రవ్వకి పావు కప్పు నెయ్యిని తీసుకొని ఇలా కరగనిచ్చుకోవాలి. ఈ విధంగా నెయ్యినంతా కరిగిన తర్వాత ఒక పక్కన పెట్టేసుకోవాలండి. జొన్న రవ్వ అన్నిటినీ చల్లారనివ్వాలండి. చల్లారకుండా మనం మిక్సీ వేసామంటే బ్లేడ్లకి చుట్టుకుపోతుంది. ఈ విధంగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులో రవ్వను వేసుకోవాలి. లడ్డూలు రవ్వగా వద్దనుకుంటే మీరు మెత్తగా పౌడర్ చేసుకోండి. నేనైతే కాస్త రవ్వగా చేసుకుంటున్నాను. ఈ విధంగా 1 కప్పు బెల్లంని కూడా వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. 1 కప్పు రవ్వకి 1 కప్పు బెల్లం అనేది కరెక్ట్గా తీపి సరిపోతుంది. కొద్దిగా ఎక్కువ తినాలనుకున్న వాళ్ళు ఒక 2 స్పూన్ల వరకు ఎక్కువగా యాడ్ చేసుకోవచ్చండి. అలాగే మంచి ఫ్లేవర్ కోసం కొద్దిగా ఇలాచీని కూడా యాడ్ చేసుకొని ఇప్పుడు దీనిని మిక్సీ పట్టుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న మిశ్రమాన్ని మనం కలుపుకోవడానికి ఈజీగా ఉండే ఒక బౌల్లోకి వేసుకోవాలండి. ఇక్కడ చూసారా, ఇలా మొత్తం బాగా మెత్తగా మిక్సీ అయిపోయింది. ఇలా ఒక్కోసారి మీకు కుదరదన్నప్పుడు ఫస్ట్ రవ్వను మెత్తగా మిక్సీ పట్టుకొని తర్వాత బెల్లంని యాడ్ చేసి మిక్సీ పట్టుకోవచ్చు. అలాగే నెక్స్ట్ అదే మిక్సీ బౌల్లోకి మనము ముందుగా ఫ్రై చేసుకున్న ఎండు కొబ్బరి ముక్కలు, అలాగే బాదం జీడిపప్పు ముక్కల్ని కూడా వేసేసి దీనిని కూడా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న పొడిని రవ్వలో వేసుకొని అంతా బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. ఎండు కొబ్బరి, జీడిపప్పు, బాదం పప్పుల్ని మరీ మెత్తగా కాకుండా ఫోర్స్గా మిక్సీ పట్టుకొని ఇలా వేసుకోవాలి. ఇప్పుడు ఈ రవ్వలో అంతా బాగా కలిసేటట్టు ఒకసారి చేత్తో ఒత్తుతూ బాగా కలుపుకోవాలి. ఇలా ప్రెస్ చేస్తూ కలపడం వల్ల చూసారా ఇలా ముద్దగా తయారవుతుందండి. ఇప్పుడు దీనిని కొద్ది కొద్దిగా మనం సపరేట్ చేసుకొని ముందుగా కాచి పెట్టుకున్నాం కదండి, ఆ నెయ్యిని ఇందులో కొద్ది కొద్దిగా వేసుకుంటూ లడ్డూలాగా చుట్టుకోవాలి. ఇక్కడ కొంచెం కొంచెం నెయ్యిని వేసుకోవాలండి. నెయ్యి అంతా ఒకేసారి వేయకుండా కొద్ది కొద్దిగా వేసుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని లడ్డూలాగా చుట్టేసుకోవాలి. ఇక్కడ నాకు లైట్గా రవ్వలాగా ఉందండి. మీకు ఇలా వద్దనుకుంటే మెత్తగా పౌడర్ చేసుకొని చేసుకోవచ్చు. నేను రవ్వ లడ్డూలు చేస్తున్నా కనుక ఇలా చేశానండి. ఇవి రెగ్యులర్గా చేసుకునే రవ్వ లడ్డూల్లా కాకుండా రవ్వ అనేది కాస్త గట్టిగా ఉంటుందండి. జొన్నలు అనేది గట్టిగా ఉంటాయి కదా, అందుకని రవ్వ గట్టిగా ఉంటుంది. మామూలు రవ్వ లడ్డూలాగా ఉండవండి, కానీ టేస్ట్ అయితే చాలా బాగుంటాయి.
మీకు ఇలా రవ్వగా వద్దనుకుంటే మెత్తగా చేసుకొని కూడా లడ్డూలను చేసుకోవచ్చండి. ఇలా అన్నిటిని లడ్డూలాగా చేసుకొని ఒక బాక్స్లో స్టోర్ చేసుకుంటే ఈ లడ్డూలు అనేది 15 డేస్ వరకు ఉంటాయి. పిల్లలకి స్నాక్గా బిస్కెట్, చాక్లెట్, చిప్స్ లాంటివి కాకుండా ఇలా హెల్తీగా జొన్న రవ్వతో లడ్డూలు చేసి పెట్టండి. రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం. చూసారు కదండి, ఎంతో టేస్టీ అయిన అలాగే చాలా హెల్తీ అయిన జొన్న రవ్వతో లడ్డూలని. ఈ లడ్డూ రెసిపీని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ జొన్న లడ్డూల రెసిపీ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.